శ్రీ గురుభ్యో నమః. రామాయణ విజ్ఞానం కార్యక్రమానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు స్వాగతం. రామాయణంలో యుద్ధ విద్య, యుద్ధ నీతి అన్న విషయాన్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మనము విశ్వామిత్రుల వారు రామ లక్ష్మణులకు అస్త్రగ్రామ గ్రహణం, ఎన్నో అస్త్రాలను ఉపదేశించారు అన్న విషయాన్ని తెలుసుకున్నాము. ఇప్పుడు ప్రస్తుతం కూడా ఒక ఆగ్నేయాస్త్రం అంటే ఒక అగ్ని ఒక చోట ఆయుధంగా ప్రయోగించబడితే దానిని వారుణాస్త్రంతో నిర్వీర్యం చేసి ప్రకృతికి బాధ కలగకుండా చేయగలిగే సామర్థ్యం ఇప్పటి యుద్ధ విద్యలలో కనిపించట్లేదు అనే చెప్పాలి. ఎందుకంటే వారు చేసిన డ్యామేజ్ అంటే అక్కడ పోయి ఆ అస్త్రం ఏదైతే ప్రయోగిస్తున్నారో వీరు దానికి ప్రతిగా అటువైపు భూభాగంలో దానికి తగిన విధంగా లేదంటే ఎక్కువ బాధ కలిగేలా ఇంకొక అస్త్రాన్ని అయితే ప్రయోగిస్తున్నారు. కానీ ఆ అస్త్ర నిర్వీర్యం అన్నది ఇప్పుడిప్పుడు చూస్తున్నాము. అంటే వారు ప్రయోగించిన దాన్ని ఒక డ్రోన్ అయినా దేన్నైనా కూడా అది విస్ఫోటనం చెందే లోపలే నిర్వీర్యం చేసే సాంకేతికత వస్తోంది. కానీ దాని శక్తిని నిర్వీర్యం చేసే సాంకేతికత మనకు రామాయణంలో మహాభారతంలో విశేషంగా కనిపిస్తుంది. ఇంకొక కోణంలో మనం చూస్తే రాముల వారు అస్త్రగ్రామ గ్రహణం తర్వాత విశ్వామిత్రుల వారిని అడుగుతారు, ఉపసంహార విద్యను కూడా నాకు నేర్పించండి అని. మనం ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఆయుధ ప్రయోగం అయితే చేయగలుగుతున్నాము, ఆ ప్రయోగం తర్వాత ఉపసంహారం కూడా చేయాలి. మనం లౌకికంగా మన స్థాయిలో అయితే మన ఆయుధం మన మాట బయటికి వచ్చే లోపల దాన్ని ఉపసంహారం చేసుకునే అంతటి ధీరత్వం, ఇంద్రియ నిగ్రహం మనకు రావాలని మనమందరూ కూడా యోగ సాధన పరంగా ఆలోచించాలి. ఎందుకంటే మనకు అస్త్రశస్త్రాలు ఉన్నాయి. అంటే మనము అమ్ముల పొద నుంచి ఒక అమ్ము తీసి ఎవరైనా కొట్టినా కూడా ఆ గాయం కొంతసేపటికి మానుతుంది. కానీ మన మాట అన్న బాణంతో కొడితే ఆ గాయం జీవితాంతం మానదు ఉంటారు. సో ఆ మాట అనే ఆయుధాన్ని మనం ప్రయోగించేటప్పుడు ఈ ఉపసంహార విద్య గురువుల దగ్గర విశేషంగా నేర్చుకోవాలి. అంతేకాకుండా మనము రామాయణ విషయంలో చూస్తే అనేక అస్త్రశస్త్రాలు ఎంతటి ప్రభావాన్ని చూపించగలవు అన్న విషయాన్ని విశేషంగా మనకు మహాభారతంలో కూడా కనిపిస్తుంది. ఈ అస్త్ర విద్యను ఒకసారి పరిశీలిస్తే ఆ సమయంలో ఉన్న వైజ్ఞానికత ఎంత విశేషంగా ఉంది అని తెలుస్తుంది. రామాయణ మహాభారతాలలో ఉన్న అస్త్రాలు ఏ భూభాగాన్ని ఎంత మేరకు ఎంత పరిధిలో బాధించగలవు, ఎంతమందిని అవి శిక్షించగలవు అన్న విషయాలు చూస్తే ఇప్పటికీ అటువంటి శాస్త్రాన్ని అధ్యయనం చేసి రక్షణ కవచాన్ని నిర్మించుకునే ప్రయత్నాలు అన్ని దేశాలు చేయాలి. ఎందుకంటే ఆయుధ ప్రయోగం, వాటి నుండి ప్రజలకు రక్షణ అన్నది మానవాళి ఉన్నంత వరకు అలాగే ఉంటుంది. కాబట్టి ఇందులో ఉన్న విజ్ఞానాన్ని మనం గ్రహించి శస్త్రం అనేది కేవలం ఆ ప్రయోగిస్తున్న బాణానికి ఉన్న శక్తి, ప్రయోగించిన ధనువుకు ఉన్న శక్తి, బ్రూట్ ఫోర్స్ అంటాము. కానీ అస్త్రం అంటే దానిపైన మనము ఉంచిన ఈ వార్ హెడ్ అంటాము. ఏవైతే ఉన్నాయో దాని మీద ఆగ్నేయాస్త్రం ఉందా, లేదంటే బ్రహ్మశిరోనామకాస్త్రం ఉందా, బ్రహ్మాస్త్రం ఉందా అన్నదాన్ని బట్టి ఆ అస్త్రం ఏ శక్తినైతే తీసుకువెళ్ళి అక్కడ ఎటువంటి
డ్యామేజ్ అంటున్నాం కదా, అలా చేయాలో అది నిర్ణయించేది అస్త్రం, అది మంత్రమయంగా ఉంటుంది. కాబట్టి శస్త్రం అస్త్రం కలిసిన విద్యను మనకు మహాభారతంలో చూస్తాము. ద్రోణాచార్యుల వారు ఒక దర్భను తీసుకొని అస్త్రంగా మలుస్తారు. రాముల వారు పక్కన ఉన్న ఒక దర్భను తీసుకొని కాకాసురునిపై ప్రయోగిస్తారు. ఆ విషయం ఏం చెప్తోంది అంటే, మనకు ఎంతో జ్ఞానం ఉన్న వాడికి ఒక దర్భ పుల్ల కూడా విశేషమైన ఆయుధ ప్రయోగంలో పనికి వచ్చే శక్తిగా ఉంటుంది. అంటే కాదేది కవితకనర్హం అంటాము, కాదేది శక్తిమంతునికి ఆయుధంగా ఉపయోగపడనిది. కాబట్టి మనము ఈ కోణంలో విశేషంగా అధ్యయనం చేస్తే మనకు సమకాలీన జ్ఞానం వస్తుంది. వేటి జ్ఞానం మనకు ఇప్పుడు విశేషంగా లభ్యం అవ్వడం లేదో ఆ జ్ఞానాన్ని మనం పొందే అవకాశం కూడా వస్తుంది. శ్రీ గురుభ్యో నమః.